ఎవరివన్ అందరికీ నమస్తే. సో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మేమైతే మైసూర్ సైట్ సీయింగ్ అయితే కిందకి వెళ్ళిపోతున్నమాట. సో వెళ్ళేదారిలోనే వ్యాక్స్ మ్యూజియం ఉంది అని అంటే చూడడానికి వెళ్ళాము. సో వ్యాక్స్ మ్యూజియం అంటే ఏముంటాయి, లోపల స్టాచ్యూస్ ఉంటాయి కదా. సో చూస్తున్నారు కదా, ఈయన మైసూర్ మహారాజా అంట. సో ఆ పక్కన ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కూడా ఉంటుండే. సో వీళ్ళే కాకుండా ఫేమస్ సెలబ్రిటీస్, ఫ్రీడమ్ ఫైటర్స్, క్రికెటర్స్, అలాగే యాక్టర్స్ కూడా ఉంటుండే అన్నమాట. నేనైతే పునీత్ రాజ్ కుమార్ గారితో మాట్లాడుతున్నట్టుగా వీడియో తీసుకున్నా. ఇదైతే నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఆయనతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత మన నవ్వుల యువరాణి మహారాణి మన మోనాలిసా దగ్గరికి వెళ్ళి నేనైతే కొంచెంసేపు పులిహోర కలిపేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోయాము. సో లంచ్ వచ్చేసి ఆంధ్ర మీల్స్ ఉందని చెప్పి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లారు మా టూర్ గైడ్. సో నేను బెంగళూరు వచ్చిన తర్వాత మంచిగా తిన్న ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదేమాట. సో మంచిగా అరటాకేసి, అన్నం వేసి, పప్పేసి, నెయ్యేసి వడ్డించాడు. బట్ అన్ని లిమిటెడ్గా ఇచ్చాడు. సో నాకు అది కొంచెం ఇదిగా అనిపించింది. మన వైపు అయితే ఇంకా అన్లిమిటెడ్గా ఇస్తాం కదా, పప్పు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. చూస్తున్నారుగా మన స్టేట్ దాటితే ఇలానే ఉంటుంది అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు మీ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పి. సో నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పా ఎంత అయింది ఏంటి అని చెప్పి. సో లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఆ సెయింట్ ఫిలోమినస్ చర్చ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఇది ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ చర్చ్ మాట. ఫస్ట్ వచ్చి గోవాలో ఉందంట, సెకండ్ వచ్చేసి ఇది, థర్డ్ వచ్చేసి మెదక్లో ఉందంట. సో సెయింట్ ఫిలోమినస్ తోమ అయితే లోపల ఉండిద్ది మాట. మనం ఆ సమాధి చూడొచ్చు లోపలికి వెళ్ళి. అదంతా చూసేసిన తర్వాత బయట కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము. సో స్టే ట్యూన్ టు కంటిన్యూస్ పార్ట్ మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.